దొంగతనం చేసే వారిని చూస్తే ఎవరికైనా ఒళ్ళు మండిపోతుంది. ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మును అప్పనంగా దోచుకెళ్తే ఎవరికైనా కోపం రావడం సర్వసాధారణమే. అయితే ఇక్కడ దొంగను చూస్తే మాత్రం కోపం కాదు కదా, పాపం అనిపిస్తుంది. ఆ దొంగ కష్టం పగోడికి కూడా రావద్దని జాలి కూడా కలుగుతుంది. అంతేనా, వాడి బాధ చూస్తే కడుపు నొప్పి వచ్చేలా నవ్వుకోవడం ఖాయం. అదెలా అనుకుంటున్నారా? రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ఎంఆర్ఓ ఆఫీస్ ముందున్న హోటల్లో చోరీకి వచ్చిన దొంగ పరిస్థితి చూస్తే మీకే అర్థమవుతుంది. హోటల్లో చోరీ చేసేందుకు ఓ దొంగ పకడ్బందీగా సిద్దమయ్యాడు. పోలీసులకు కనీసం ఒక్క క్లూ కూడా దొరకకుండా ఎంతో జాగ్రత్త పడ్డాడు. ఫింగర్ ప్రింట్స్ పడకుండా చేతులకు గ్లౌజులు వేసుకున్నాడు. సీసీ కెమెరాలో తన ముఖం కనపడకుండా స్కార్ఫ్ కట్టుకున్నాడు. ఓ రాడ్ తీసుకుని సీరియస్ గా తాళం బద్దలు కొట్టి లోపలికి ఎంటర్ అయ్యాడు. పెద్ద హోటల్ కావడంతో ఈ రోజు గట్టిగానే గిట్టుబాటు అవుతుందనుకున్నాడు. కానీ తన ఆశలన్నీ అడియాసలయ్యాయి. హోటల్ అంతా వెతికినా ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా దొరకలేదు. ఎంతో ఊహించుకుని ఇంత కష్టపడి వస్తే ఏమీ దొరకకపోవడంతో చాలా ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఇక ఆ ఫ్రస్ట్రేషన్ ఎవరి మీద చూపించాలో తెలియక హోటల్లో ఉన్న సీసీ కెమెరాలకు చూపించాడు. సీసీ కెమెరాల ముందు వ్యక్తం చేసిన ఆ దొంగ అసహనాన్ని చూస్తే సినిమాల్లో కమెడియన్లు గుర్తుకు వస్తారు. బ్రహ్మానందం, అలీ, శకలక శంకర్, సప్తగిరి ఇలా పలువురు కమెడియన్లు దొంగ క్యారెక్టర్లో నవ్వులు పూయించగా ఈ దొంగ వాళ్లను మించి నవ్వించాడు. దూకుడు సినిమాలో కెమెరా ముందుకొచ్చి బ్రహ్మానందం రిక్వెస్ట్ చేసినట్టుగా తన ఫ్రస్ట్రేషన్ చూపించాడు. తనలోని ఫ్రస్ట్రేషన్ ను సైగల రూపంలో చెప్పేందుకు ప్రయత్నించాడు. ఇంత పెద్ద హోటల్లో పదో పరకో పెట్టకపోతే తనలాంటి దొంగలు ఎలా బతికేదని వేడుకున్నాడో, లేక మీవేం బతుకులురా సామి, ఒక్క రూపాయి అయినా పెట్టకపోతే ఎలా అన్నాడో సీసీ కెమెరా ముందు మాత్రం ఏదో చెప్పేందుకు ప్రయత్నించాడు. హోటల్ మొత్తం వెతికినా ఏమీ దొరక్కపోవడంతో పక్కనే ఉన్న ఫ్రిడ్జ్ తీసి చూస్తే అందులో కూడా ఏమీ లేవు. చివరికి వాటర్ బాటిల్స్ తప్ప దొంగతనానికి వచ్చినందుకు ఏదో ఒకటి తీసుకెళ్దామని ఓ వాటర్ బాటిల్ పట్టుకెళ్లాడు. ఇంత బతుకు బతికి కేవలం 20 రూపాయల వాటర్ బాటిల్ దొంగలించిన పేరు తనకెందుకు అనుకున్నాడో ఏమో. తిరిగి వచ్చి తన పర్సులో నుంచి 20 రూపాయల నోటు తీసి టేబుల్ పై పెట్టాడు. ఇదిగో నీ వాటర్ బాటిల్ డబ్బులు అన్నట్టుగా సీసీ కెమెరాకు చూపించి టేబుల్ మీద పెట్టి నిరాశగా వెళ్లిపోయాడు. తర్వాత రోజు వచ్చిన ఆ హోటల్ యజమాని ఈ సీసీటీవీ దృశ్యాలను చూసి కోపానికి రావడం మానేసి నవ్వుకోవడం ప్రారంభించాడు. అతనితో పాటు ఆయన కుటుంబం కూడా ఆ దొంగ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ కి రన్నింగ్ కామెంటరీ ఇచ్చుకుంటూ తెగ నవ్వుకున్నారు. కాగా ఈ దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. నీకు వచ్చిన కష్టం పగోన్ని కూడా రావద్దంటూ కొందరు నెటిజన్లు సెటైరికల్ కామెంట్లు చేస్తున్నారు. వాడి పైసలు వచ్చినా ఉద్యోగులు పెట్టుకుని ఈడికొచ్చి కూడా ఒక్క రూపాయి లేదంటే ఇంకేం దొరుకుతుంది నీకు? వాటిలో కూడా తీసుకుంటాడు. ఫ్రిడ్జ్ ఎత్తుకుతాడు. ఫ్రిడ్జ్ కూడా ఎత్తికినా? ఫ్రిడ్జ్ తీసించాడు. ఇప్పుడు అంత రాడు, ఒక్క దెబ్బేస్తే మనం బాగా పట్టుకున్నాడు. దొంగనే రాదు కాబట్టి అవన్నీ అంత ప్లాన్ మీద చెయ్యరు ఎవరు. అది ఒక్కటి తీసుకుంటున్నా అని చెప్పాడు. డబ్బులు అయితే లేవు, మళ్ళీ వస్తాడు దానికి. ఎందుకని 20 రూపాయలు పెట్టి వచ్చాడు. ఇనుపరాడు పెట్టుకున్నాడు. ఇనుపరాడు పెట్టుకున్నాడు. అవును, వీటి మీద వీటి ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి కదా. అంత ఫింగర్ ప్రింట్లు వరకు ముందు వాడింటాయి కదా.